జామెట్రీ. జామెట్రీ అంటే రేఖాగణితం అన్నట్టు. ఈ జామెట్రీ అంటే ఫస్ట్ జి జామెట్రీలో జియో అంటే ఎర్త్ అని అర్థం. ఎర్త్ భూమి. ఈ మెట్రీ అంటే మెజర్మెంట్స్ అని అర్థం. మెజర్మెంట్స్ అంటే కొలతలు. అంటే సింపుల్గా చెప్పాలంటే జామెట్రీ అంటే ఎర్త్కు సంబంధించిన అంటే భూమికి సంబంధించిన ప్రతి ఒక్క విలువను అంటే హైట్ కావచ్చు, డిస్టెన్స్ కావచ్చు, ఏరియా కావచ్చు, అంటే వైశాల్యం అని అర్థం తెలుగులో, పెరిమీటర్ కావచ్చు, చుట్టుకొలత, యాంగిల్స్, కోణాలు, ఇలా ప్రతి ఒక్క దాని గురించి మెజర్మెంట్ చేసేదే జామెట్రీ అన్నట్టు. ఫస్ట్ ఈ జామెట్రీ గురించి మనకి ఎక్కడ కనబడుతుంది అంటే వేదా పీరియడ్లో కనబడుతుంది. వేదాస్ పీరియడ్ వేదాస్ పీరియడ్స్లో ఎక్కడ కనబడుతుంది అంటే హోమగుండాలు, రిచువల్స్ చేసేటప్పుడు హోమగుండాలు పెడతారు కదండి, ఇట్లా పెడతారు కదా. ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇక్కడ జామెట్రీ అనేది ఒక కాన్సెప్ట్ ఇచ్చింది అన్నట్టు. సో దీనికి సంబంధించిన పీరియడ్ అనేది వేదాస్ నుంచి ఉన్నది. సో జామెట్రీ అంటే ఎర్త్కు సంబంధించిన ప్రతి ఒక్క విలువలను కనుక్కునేది అన్నట్టు. హైట్, డిస్టెన్స్, ఏరియా, పెరిమీటర్, యాంగిల్స్, ఇంకా డిస్టెన్సెస్, స్లోప్స్, ఇవన్నీ కనుక్కునేది జామెట్రీ అన్నట్టు. సో జామెట్రీలో భాగంగా మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే ఒకటి లైన్స్, రెండవది యాంగిల్స్, మూడవది ట్రయాంగిల్స్. ఫస్ట్ లైన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, అందులో వచ్చే క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటాయి. యాంగిల్స్ ఇవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ యాంగిల్స్ ఉన్నాయి, ఈ యాంగిల్స్ వల్ల మనం ఎట్లా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రయాంగిల్స్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా ఇందులోనే వస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రుజెన్సీ అండ్ సిమిలారిటీ, సారూప్యత అంటాం తెలుగులో అయితే. నెక్స్ట్ సర్కిల్స్, కోడ్స్, నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ. ఈ 7 టాపిక్స్ మనం డిస్కస్ చేస్తే జామెట్రీ అనేది కంప్లీట్ అవుతుంది అన్నట్టు. ఫస్ట్ లైన్స్, యాంగిల్స్, ట్రయాంగిల్స్, కాంగ్రుయెన్స్ అండ్ సిమిలారిటీ, సర్కిల్స్, కోడ్స్, సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ. వీటిని డిస్కస్ చేద్దాం. ఎట్లా డిస్కస్ చేద్దాం అంటే కాన్సెప్ట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. క్వశ్చన్స్ అనేది కాన్సెప్ట్, జామెట్రీ అంటేనే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇలా షార్ట్ కట్స్ ఏమి ఉండవు. షార్ట్ కట్ నేర్చుకుంటే ఓన్లీ 2-3 డేస్ మాత్రమే గుర్తుంటుంది జామెట్రీ. అదే కాన్సెప్ట్ నేర్చుకుంటే ప్రతిదీ లైన్ అంటే ఇట్లా ఉంటుంది, ఈ లైన్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఇట్లా కొన్ని డినేట్ ఇటు ఆరం మెక్క పెడతాం, ఇటు ఆరం మెక్క పెడతాం, కొన్ని ఏమో ఇక్కడ పాయింట్ పెట్టి ఇలా తీసుకెళ్తాం. ఈ లైన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఈ యాంగిల్స్, రైట్ యాంగిల్ అంటే ఏంది, అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంది, ఇవన్నీ కూడా ఈ జామెట్రీలో డిస్కస్ చేస్తున్నాం. సో జామెట్రీలో ఉన్నాం. ఫస్ట్ జామెట్రీ ఏర్పడాలంటే మనకి జామెట్రీ ఫామ్ కావాలంటే ఒక ప్లేన్ కావాలి. ప్లేన్ అంటే తెలుగులో అయితే తలం అంటాం. ఈ తలము అంటే ఏంటిదంటే ఫిజికల్గా మనకు ఆక్యుపై చేసే స్థలాన్ని, ఫిజికల్గా ఆక్యుపై చేసే స్పేస్ని ప్లేన్ అంటాం. అంటే భౌతికంగా ఆక్రమించుకునే స్థలాన్ని ప్లేన్ అంటాం తెలుగులో అయితే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ బోర్డు అనేది ఒక ప్లేన్ అనుకుంటే ఇందులో మనం 4 సైడ్ ఎక్స్పాండ్ అవుతుంది, దీన్నే ప్లేన్ అనుకుంటాం. సో దీనిలో మనము ఒక వర్టికల్ లైన్ గీద్దాం. అంతకన్నా ముందు అసలు ప్లేన్, ఈ బోర్డులో ఒక రెక్టాంగిల్ను డ్రా చేసిన, ఇదంతా ప్లేన్ అనుకున్నాం. ఈ ప్లేన్లో ఈ లోపల ఉన్నది, ఈ రెక్టాంగిల్లో ఉన్నది ఇంటీరియర్ ప్లేన్ అంటాం. ఈ బయట మొత్తం ఉన్నదాన్ని ఎక్స్టీరియర్ ప్లేన్ అంటాం.
ఇంకా సింపుల్గా చెప్పాలంటే బోర్డు లోపల ఉన్నది మొత్తం ఇంటీరియర్ ప్లేన్గా అంతర్తలంగా తీసుకుంటే బోర్డు బయట ఉన్న మొత్తం ఈ వాల్ను మొత్తం ఎక్స్టీరియర్ యాంగిల్గా కూడా తీసుకోవచ్చు. ఈ ఇంటీరియర్ ప్లేన్లో ఎక్కువగా మనకి కర్ణాలు డయాగోనల్స్ ఉంటాయి. నెక్స్ట్ వైశాల్యాలు అంటే ఏరియాస్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ సైడ్స్ భుజాలు ఫామ్ అవుతుంటాయి. అదే ఎక్స్టీరియర్ యాంగిల్లో ఎక్కువగా కోణాలు ఏర్పడుతుంటాయి, యాంగిల్స్ ఫామ్ అవుతాయి అన్నట్టు. సో దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎక్స్టీరియర్ ప్లేన్కి కార్టీసియన్ ప్లేన్ చెప్పవచ్చు. కార్టీసియన్ ప్లేన్. ఈ కార్టీసియన్ అన్నట్టు ఆయన ఒక సోల్డియర్. ఈయన యుద్ధ భూమిలో యుద్ధం చేసేటప్పుడు మిజైల్స్ ఇట్లా వెళ్తుంటాయి, కొన్ని స్ట్రెయిట్గా వెళ్తుంటాయి, కొన్ని ఏమో ఈ డైరెక్షన్లో వెళ్తుంటాయి, కొన్ని ఏమో హైట్గా వెళ్ళి ఇలా వస్తుంటాయి. వీటినన్నిటినీ ఈ ప్లేన్ అనేది జామెట్రీతోని ప్రూవ్ చేసి చూపించండి అన్నట్టు. ఈ బిందువు వద్ద ఎంత ఉంటుంది, ఇక్కడ ఈ కోఆర్డినేట్ వద్ద ఎంత ఉంటుంది, ఈ కోఆర్డినేట్ వద్ద దీని వాల్యూ ఎంత ఉంటుంది, డిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది ఈ కార్టీసియన్ అనేది ఆయన చెప్పిండు అన్నట్టు. ఈయన ఒక సోల్డియర్. సో అందుకే మనకి కోఆర్డినేట్ జామెట్రీని కార్టీషియన్ ప్లేన్, కార్టీషియన్ జామెట్రీ అని కూడా అంటారు అన్నట్టు. సో ఇక్కడ మనం ఇంటీరియర్ ప్లేన్, ఎక్స్టీరియర్ ప్లేన్ అంటే ఏందో చూసినాం. ఈ బోర్డు లోపల ఉన్నదంతా ఒక ఇంటీరియర్ ప్లేన్ అనుకుంటే బయట ఉన్నదంతా ఎక్స్టీరియర్ ప్లేన్. సో మనం ఇంటీరియర్ ప్లేన్లో ఫస్ట్ ఈ లోపల వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ అని ఒక డ్రా చేద్దాం. ఇట్లా వర్టికల్ లైన్, ఇదొక వర్టికల్ లైన్, ఇదొక హారిజాంటల్ లైన్ డ్రా చేసిన. సో ఈ వర్టికల్ లైన్కి వై యాక్సిస్ అని ఒక నేమ్ ఇచ్చిన, ఈ హారిజాంటల్ లైన్కి ఎక్స్ యాక్సిస్ అని ఒక నేమ్ ఇచ్చిన. ఈ వర్టికల్ లైన్ని వై యాక్సిస్ అంటున్నా, ఈ హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ అంటున్నా. ఇక్కడ ప్రతి దగ్గర ఇక్కడ ఇది భూమితోని సమాంతరంగా వెళ్ళే లైన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం, అంటే ప్యారలల్గా ఉండే లైన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం. భూమికి పర్పెండిక్యులర్, ఎర్త్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ని వై యాక్సిస్ అంటున్నాం. ఇక్కడ ఇది చేసే కోణాన్ని 90 degrees చేస్తాం, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీగా పర్పెండిక్యులర్ యాంగిల్లో ఉంటుంది అన్నట్టు, 90 degreesలో ఉంటుంది. అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 90 degrees ఉంటుంది, ఇక్కడ నుంచి ఇది 90 degrees ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 90 degrees ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 90 degrees ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఇది కోఆర్డినేట్ 1 ఒకటవ పాదం, కోఆర్డినేట్ 2 రెండవ పాదం, కోఆర్డినేట్ 3 మూడవ పాదం, కోఆర్డినేట్ 4 నాలుగవ పాదం అని అనుకుంటే ఇక్కడ చూడండి ప్రతి కోఆర్డినేట్ కూడా యాంగిల్ని బట్టే చేంజ్ అవుతుంటుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees ఉంటుంది, మళ్ళీ ఇది ఇక్కడ నుంచి 90 degrees చేంజ్ అయితే కోఆర్డినేట్ 2లోకి వస్తుంటుంది, ఇక్కడ నుంచి 90 degrees చేంజ్ అయితే కోఆర్డినేట్ 3లోకి వస్తుంటుంది అన్నట్టు, ఇక్కడ నుండి మళ్ళీ కోఆర్డినేట్ 4లోకి చేంజ్ అయితే కోఆర్డినేట్ 4లో ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా పాదాలు చేంజ్ అవుతాయి, ప్రతి దాన్ని కూడా 90 degreestోనే ఎందుకు కంపేర్ చేస్తామంటే ఇది కోఆర్డినేట్ని చేంజ్ చేస్తుంది, అంటే కోణం విలువ మారుతుంది అంటారు, యాంగిల్ విలువ మారుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు 90 degrees కంటే ఎక్కువ ఉన్నదనుకో అబ్ట్యూజ్ యాంగిల్ అని అంటాం, అధిక కోణం అని అంటాం తెలుగులో, అబ్ట్యూజ్ యాంగిల్ అని అంటాం. 90 degrees కంటే తక్కువ ఉన్నదనుకో అక్యూట్ యాంగిల్ అంటాం, అక్యూట్ యాంగిల్ అంటే అల్ప కోణం. అంటే 90 degreesకి ఈక్వల్గా ఉన్నదనుకో దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. లేదంటే ఆల్టిట్యూడ్ యాంగిల్ అని కూడా అంటాం, ఆల్టిట్యూడ్ యాంగిల్ అని అంటాం. లేదంటే పర్పెండిక్యులర్ యాంగిల్ అని కూడా అంటాం, పర్పెండిక్యులర్ యాంగిల్ అని కూడా అంటాం. అంటే లంబకోణ త్రిభుజం, తెలుగులో అయితే ఒకటే పేరు లంబకోణ త్రిభుజం, లంబకోణం అని అర్థం. సో ఇట్లా ప్రతిదీ కూడా 90 degreestోనే కంపేర్ చేయడానికి కారణం ఇది అన్నట్టు. అంటే 90 degrees అనేది కోణం విలువ చేంజ్ అయితే దాని కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది, అది ఏ విలువలో ఉన్నదో కూడా చెప్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ అది ధనాత్మకమా రుణాత్మకమా, అది పాజిటివ్ వాల్యూనా నెగటివ్ వాల్యూనా అనేది కూడా ఈ యాంగిల్ అనేది తెలియజేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇది ఏంది ఇంకొక పాయింట్ ఏంటంటే వై యాక్సిస్ మీద ఆల్వేస్ ఎక్స్ యాక్సిస్ వాల్యూ 0 ఉంటుంది, అదే ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ విలువ కూడా 0నే ఉంటుంది. ఇది అనేది చేంజ్ కావాలన్నట్టు. దిస్ ఈజ్ అబౌట్ కార్టీషియన్ ప్లేన్. సో ప్రతిదీ కూడా 90 degreestోనే చేంజ్ అవుతుందని చెప్పినాం, ప్రతిదాన్ని కూడా కంపేర్ కూడా 90 degreestోనే చేస్తామని చెప్పినాం ప్రతి యాంగిల్ను. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పాయింట్ ఆన్ ఏ ప్లేన్, బిందువు.
ఈ ఎక్స్ యాక్సిస్, ఈ ప్లేన్ పైన ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పైన బిందువును అంటే పాయింట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఇది కోఆర్డినేట్ 1, ఇది కోఆర్డినేట్ 2, ఇది కోఆర్డినేట్ 3, ఇది కోఆర్డినేట్ 4. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ అంటే ఏంటంటే ఇట్స్ ఆక్యుపైడ్ ఏ ఫిక్స్డ్ పొజిషన్ అన్నట్టు. ఒక ఫిక్స్డ్ పొజిషన్ దగ్గర ఒక పాయింట్ను ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ దగ్గర ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది ఆరిజిన్ 0,0 అన్నాం అనుకో, ఇది 1 2 3, ఇది ఎక్స్ యాక్సిస్ మీద 2 రెండవ పాయింట్ దగ్గర ఫిక్స్డ్గా ఉంది. అట్లనే ఇది వై యాక్సిస్ మీద ఎంతో కొంత వాల్యూ ఇక్కడ 3 ఉన్నది అనుకుంది. ఇక్కడ ఫిక్స్డ్ పొజిషన్గా ఉంటేదని పాయింట్ అనే ప్లేన్ అంటాం అన్నట్టు. అంటే ఒక తలంలో నిర్ణీత ప్రదేశంలో నిర్ణీతంగా గుర్తించబడిన పాయింట్ను బిందువు అంటామని చెప్పేసి చెప్పవచ్చు అన్నట్టు. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ అన్నిటిని ఎక్స్ పాయింట్స్ అంటాం. ఎక్స్ యాక్సిస్ మీద ఉండేటివన్నీ ఎక్స్ పాయింట్స్ అంటాం, ఎక్స్ బిందువులు, ఎక్స్ నిరూపకాలు అంటాం. వై యాక్సిస్ పైన ఉండేటివన్నీ వై బిందువులు అంటాం, వై పాయింట్స్ అంటాం, వై నిరూపకాలు అని అంటాం. సో ఇవి ప్లేన్ పైన ఇవి ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వాల్యూస్ ఎట్లా బిహేవ్ చేస్తాయో ఒకసారి చూద్దాం అన్నట్టు. సో పాయింట్స్ అనేటివి ఏ ప్లేన్లో ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది కోఆర్డినేట్ 1 అని చెప్పిన, 1వ పాదం అని చెప్పిన, ఇది రెండవ పాదం అని చెప్పిన, ఇది 3వ పాదం అని చెప్పిన, ఇది కోఆర్డినేట్ 4 4వ పాదం అని చెప్పిన. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ ఉండే వాల్యూస్ అన్ని పాజిటివ్గా ఉంటాయి, అండ్ వై యాక్సిస్ మీద పైన ఉండే వాల్యూస్ కూడా పాజిటివ్గానే ఉంటాయి. ఈ ఎక్స్ యాక్సిస్ పైన లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూస్ అన్ని నెగిటివ్గా ఉంటాయి. వై యాక్సిస్ పైన కిందికి ఉండే అంటే డౌన్లో ఉండే వాల్యూస్ అని కూడా నెగిటివ్గానే ఉంటాయి. ఇక్కడ చూస్తే కోఆర్డినేట్లలో ఎక్స్ యాక్సిస్లో ఫస్ట్ కోఆర్డినేట్లో ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0, వై వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0. ఎందుకు అంటే ఇక్కడ పాజిటివ్గా ఉంటాయని చెప్పిన. ఎగ్జాంపుల్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0, ఇక్కడ రెండు కూడా పాజిటివ్ వాల్యూస్నే ఉంటాయి. అంటే ఎక్స్ అనేది 1 కాడ ఉంటే వై అనేది 1 కాడ ఉంటే ఎక్స్ అనేది 2 దగ్గర ఉంటుంది అన్నట్టు. వీటిని ఇట్లా పాయింట్ చేస్తే ఇక్కడ పాయింట్ అనేది 1,2 అవుతుంది, లేదంటే 2,1 అవుతుంది సార్. ఫస్ట్ ఎక్స్ తీసుకుంటాం కాబట్టి 2,1 అవుతుంది ఇట్లా అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్లో ఎక్స్ వాల్యూ పాజిటివ్గానే ఉంటుంది, వై వాల్యూ పాజిటివ్గానే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కోఆర్డినేట్కి వస్తా అంటే ఇక్కడ చూడండి, ఇది 90 degrees. సెకండ్ కోఆర్డినేట్కి రాగానే ఇది మొత్తం కూడా 180 degrees అవుతుంది. 180 degrees అవుతుంది. ప్లస్ ఇది ఎంత అవుతుంది అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. సో సెకండ్ కోఆర్డినేట్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ అనేది నెగటివ్లోకి వస్తుంది, వై యాక్సిస్ అనేది పాజిటివ్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది లెస్ దాన్ 0, వై వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0. అదే థర్డ్ కోఆర్డినేట్లోకి వచ్చేసరికి ఇక్కడ అన్నీ కూడా నెగటివ్నే ఉంటుంది. ఎక్స్ లెస్ దాన్ 0, వై లెస్ దాన్ 0. అట్లనే ఇక్కడ చూడండి, మొత్తం 360 degrees. థర్డ్ కోఆర్డినేట్ నుండి ఫోర్త్ కోఆర్డినేట్కి వచ్చేసరికి ఎక్స్ కోఆర్డినేట్ అనేది గ్రేటర్గా ఉంటుంది, ఎక్స్ వాల్యూ అనేది పాజిటివ్ అంటే ఎక్కువ ఉంటుంది, 0 కంటే ఎక్కువ ఉంటుంది. వై వాల్యూ అనేది 0 కంటే తక్కువ ఉంటుంది. సో వై లెస్ దాన్ 0 అన్నట్టు. ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే ఆల్రెడీ ఒకసారి అడిగిండు ఆర్ఆర్బీలో, ఏ పాదంలో ఎక్స్ వాల్యూ వై విలువలు ఖచ్చితంగా రుణాత్మకంగా ఉంటాయి. ఖచ్చితంగా రుణాత్మకం అని అడిగిండు. విచ్ కోఆర్డినేట్ షోస్ ద ఆల్ వాల్యూస్ లైస్ అనే నెగటివిటీ అని అడిగిండు ఒకసారి క్వశ్చన్. ఆర్ఆర్బీ గ్రూప్ డిలో అడిగిండు, ఇది గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్. ఏ పాదంలో ఎక్స్ విలువ వై విలువ ఖచ్చితంగా రుణాత్మకం అని అడిగిండు అన్నట్టు. చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇది ఇక్కడ 0 అనుకుంటే ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, 1 2 3 4. ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి నెగిటివ్, ఎక్స్ నెగిటివ్ ఉంటుంది అని చెప్పిన కాబట్టి ఇక్కడ అన్ని నెగిటివ్ ఉంటాయి, -1 -2 -3 -4. చూడండి, 0కి రైట్ సైడ్లో ఉన్నాయని పాజిటివ్ వాల్యూస్, 0కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయని నెగిటివ్ వాల్యూస్. సరే, 0కి పైకి అంటే వై యాక్సిస్ పైన ఉన్నాయని కూడా పాజిటివ్ వాల్యూస్ 1 2 3 4. అండ్ 0కి కిందికి వై యాక్సిస్ పైన 0కి కిందికి ఉన్నాయి కూడా అంటే డౌన్ సైడ్ ఉన్నాయి కూడా నెగిటివ్ వాల్యూస్ -3. చూడండి, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది మనకి, ఏ పాదంలో ఎక్స్ కామా వై విలువలు ఖచ్చితంగా రుణాత్మకం అనండి. విచ్ కోఆర్డినేట్ షోస్ ఆల్ వాల్యూస్ నెగటివిటీ అనే క్వశ్చన్ అడిగింది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ నెగటివిటీ 0 కంటే తక్కువ అంటే మైనస్ వాల్యూస్ అన్నట్టు. ఎక్కడ ఉన్నది, థర్డ్ కోఆర్డినేట్లో ఉంది ఎక్స్.
అండ్ వై వాల్యూ 0 కంటే తక్కువనే ఉండాలి, అది కూడా. అంటే అది ఎక్కడ ఉన్నది, ఇక్కడ వై వాల్యూ అంటే థర్డ్ కోఆర్డినేట్లోనే చూస్తుంది అంట. సో దీని ఆన్సర్ ఎంత అంటే కోఆర్డినేట్ 3, 3వ పాదం అని అర్థం. అట్లనే మనం ఇంకా అనలైజ్ చేసుకుంటే క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అంటే దీనిపైన బేసిక్ కాన్సెప్ట్ నుంచి అడగాలంటే వై విలువ ఎక్స్ విలువ కంటే ఎందులో ఎక్కువ ఉంటుందని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నట్టు. వై విలువ ఎక్స్ విలువ కంటే ఎందులో ఎక్కువ ఉంటుంది. చూడండి, వై విలువ ఎక్కువ ఉండాలంట, అంటే వై విలువ పాజిటివ్ ఉండాలి, వై వాల్యూ అనేది పాజిటివ్ ఉండాలి. ఎక్స్ విలువ అనేది తక్కువ ఉండాలి, అంటే లెస్ దాన్ ఉండాలి, ఎక్స్ లెస్ దాన్ 0 ఉండాలన్నట్టు. అట్లాంటి వాల్యూస్ ఇక్కడ ఏ కోఆర్డినేట్లో షో చేస్తుంది అంటే ఇక సెకండ్ కోఆర్డినేట్లో. ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్లో వై అనేది పాజిటివ్ ఉంటుంది, ఎక్స్ అనేది తక్కువ ఉంటుంది వాల్యూస్. కానీ ఫస్ట్ కోఆర్డినేట్లో కూడా చూపించవచ్చు కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఫస్ట్ కోఆర్డినేట్లో కొన్నిసార్లు వై విలువ అనేది ఎక్కువ ఉండొచ్చు, వై విలువ అనేది తక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఉన్నదనుకో, వై ఈక్వల్ టు 3 ఉన్నదనుకో, ఎక్స్ ఈక్వల్ టు 2 ఉంటుంది. అప్పుడు ఎక్కువ అని చెప్పొచ్చు ఫస్ట్ కోఆర్డినేట్లో. ఎందుకు అంటే ఇక్కడ 2 వాల్యూస్ కూడా పాజిటివ్ ఉంటాయని చెప్పిన. కానీ సమ్టైమ్స్ వై ఈక్వల్ టు 3 ఉండి ఎక్స్ ఈక్వల్ టు 5 ఉన్నదనుకో, అప్పుడు వై విలువ ఎక్కువ అని చెప్పలేం కదా, 2 ప్లస్ వాల్యూసే. కానీ ఎక్స్ వాల్యూ ఎక్కువ ఉన్నది కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్లో ఇది సాధ్యపడదు. ఖచ్చితంగా చూపించేది మాత్రం వై విలువ ఎక్కువ అనేది సెకండ్ కోఆర్డినేట్. అట్లనే ఎక్స్ విలువ ఎక్కడ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది అని చెప్తే ఫోర్త్ కోఆర్డినేట్లో చూపించవచ్చు. ఇట్లా అనలైజ్ చేసుకుంటే క్వశ్చన్స్ ఇక్కడ నుంచి ఒక 4-5 క్వశ్చన్లు ఫామ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో లైన్స్ ఇందాక మనం ఫస్టే చెప్పాము, జామెట్రీలో డిస్కస్ చేసే టాపిక్స్ లైన్స్, యాంగిల్స్, ట్రయాంగిల్స్, సిమిలారిటీ, సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ అని చెప్పినాం. దానిలో ఫస్ట్ మనము లైన్స్ చూద్దాం. లైన్స్ అంటే ఫస్ట్ లైన్స్లో మనము బేసిక్ నుంచి పోతుంటే ఫస్ట్ కిరణం రే అంటాం ఇంగ్లీష్లో. కిరణం అంటే రే అంటే ఏంటంటే, రే అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ ఇట్ హ్యాస్ ఓన్లీ 1 ఎండ్ పాయింట్ అండ్ గోస్ పాసింగ్ ఇంటూ ఎనీ డైరెక్షన్ అన్నట్టు. రే అంటే ఒకటే ఎండ్ పాయింట్ ఉండి ఎంత దూరమైన ప్రయాణించేదాన్ని కిరణం అంటాం తెలుగులో అయితే. అంటే ఒకటే అంత్య బిందువు ఉంటుంది, అదేంటంటే స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఉంటుంది, ఎండ్ పాయింట్ అనేది రేకి ఉండదు, డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నట్టు. సో ఒకటే ఎండ్ పాయింట్ ఉండి అనంత దూరం ప్రయాణించేదాన్ని, ఒకటే అంత్య బిందువు ఉండి అనంత దూరం ప్రయాణించేదాన్ని కిరణం అంటాము. దెర్ ఈజ్ ఓన్లీ 1 ఎండ్ పాయింట్, ఇట్ పాసెస్ త్రూ ఇన్ఫినైట్, అంటే ద లెంత్ కెనాట్ బి మెజర్డ్ అన్నట్టు రే అంటే. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఎట్లుంటుందంటే, ఇక్కడ క్వశ్చన్ కాన్సెప్ట్ మీద అడిగితే కిరణం అనేది ఏ దిశలో ప్రయాణిస్తుంది, ఫస్ట్ క్వశ్చన్ ఇట్లా అడిగితే అంటే ఇన్ విచ్ డైరెక్షన్ రే ఇస్ పాస్డ్ అని అంటాడు. చూడండి, కిరణం అనేది ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, లేదంటే అంటే రైట్కి వెళ్ళొచ్చు, లెఫ్ట్కు రావచ్చు, ఇట్లా పైకి వెళ్ళొచ్చు, లేదంటే కిందికి రావచ్చు, డౌన్లో కూడా రావచ్చు, సమ్టైమ్స్ ఇట్లా ఇంక్లైన్డ్ కూడా వెళ్ళొచ్చు, అంటే స్లోప్కి కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. అంటే దీనికి కావాల్సిన ఆన్సర్ ఏంటంటే రైట్, లెఫ్ట్, అప్, డౌన్ ఆర్ ఎనీ డైరెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కిరణం అంటే రే పైన అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రేకి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయని అడుగుతాడు. ఎన్ని ఎండ్ పాయింట్స్? ఒకటే, ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ ఉంటుంది, దాన్నే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. సో ఇది కిరణం. నెక్స్ట్ వచ్చేసి లైన్. సో లైన్ ఫస్ట్, ఇప్పుడు ఇందాక రే అయిపోయింది, ఇప్పుడు లైన్ అంటే ఏం లేదు, 2 సైడ్స్ పాస్ అవుతూ ఉంటుంది. అంటే ఇట్ హ్యాజ్ ఏ లెంత్, ఓన్లీ లెంత్ ఉంటుంది అన్నట్టు, నో ఎండ్ పాయింట్స్ అనేటివి ఉండవు, ఇటు కానీ ఉండదు ఎండ్ పాయింట్స్. ఇక్కడ ఫస్ట్ ఇది ఒక కిరణం రే అనుకుంటే, ఇది ఇటు కూడా పాస్ అవుతే దీని లైన్ అంటారు. దీనికి నో ఎండ్ పాయింట్స్, అంత్య బిందువులు అనేటివి ఉండదు, ఇది పోతూనే ఉంటుంది, ఎంత దూరమైనా పోతూనే ఉంటుంది అది. సో దీని మీద అడిగే క్వశ్చన్ ఏంటంటే, రేఖలో ఎన్ని అంత్య బిందువులు ఉంటాయి? రెండు. అది స్టార్టింగ్
సారీ. సో రేఖలో ఎన్ని అంత్య బిందువులు ఉంటాయి అని క్వశ్చన్ అడిగింది అనుకో, ఆన్సర్ 2 కాదు, ఉండవు. అసలు అంత్య బిందువులే ఉండవు, ఎండింగ్ పాయింట్స్ అనేటివి ఉండవు అన్నట్టు. సో ఇది ఇట్లా పాస్ అవుతూ ఉంటుంది, ఇట్లా పాస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఏబి అనే ఒక లైన్ ఉన్నది అనుకో, దీన్ని ఎట్లా డినోట్ చేస్తామంటే ఏబి లైన్ని ఏబి లైన్ అని ఇట్లా డినోట్ చేస్తాం. ఇందాక రే చెప్పిన కదా, ఆ రే అనేది ఎట్లా డినోట్ చేస్తామంటే, ఇప్పుడు ఇది ఒక రే, ఇది ఓపి అనుకుందాం. దీన్ని ఎట్లా డినోట్ చేస్తామంటే ఓపి అని ఇట్లా డినోట్ చేస్తాం అన్నట్టు. రేను డినోట్ చేసే విధానం ఇది, ఈ లైన్ డినోట్ చేసే విధానం ఇది అన్నట్టు. సో రేఖలో ఎన్ని అంత్య బిందువులు ఉంటాయంటే ఉండవు, అసలు అంత్య బిందువులు ఉండవు అన్నట్టు. ఇటుకి అంటే లెంత్ ఉంటుంది, కానీ ఆ లెంత్ను మనం మెజర్ చేయలేము ఎంత ఉంటుంది అని చెప్పేసి. మరి ఎట్లా మెజర్ చేయవచ్చు అంటే లైన్ సెగ్మెంట్ అని ఇంకొకటి ఉంటుంది. లైన్ సెగ్మెంట్, రేఖాంశం అంటాం తెలుగులో. ఈ రేఖాంశానికి 2 సైడ్స్ ఉంటాయి, 2 సైడ్స్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీన్నే రేఖాంశం అంటాం. లైన్ సెగ్మెంట్ అంటే ఏదైనా కిరణాన్ని కానీ, రేను కానీ, లైన్ కానీ, ఏదో ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే ఏర్పడేదాన్ని లైన్ సెగ్మెంట్ అంటాం అన్నట్టు. ఈ లైన్ సెగ్మెంట్కి 2 అంత్య బిందువులు ఉంటాయి, 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ అడిగే క్వశ్చన్ కూడా ఇట్లనే ఉంటుంది. రేఖాంశానికి, లైన్ సెగ్మెంట్కి ఎన్ని అంత్య బిందువులు ఉంటాయి, ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి అంటాడు. 2 ఉంటాయి. అవి ఏంటి అంటే ఏబి. ఎట్లా ఇండికేట్ చేస్తారంటే ఇట్లా ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ వల్ల ఏర్పడేటి మనకి సైడ్స్, భుజాలు అంటాం. సో ఇందాక రే అంటే చూసినాం, లైన్ అంటే చూసినాం. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్, రేఖాఖండం అంటున్నాం. ఇందాక చిన్నగా చెప్పిన రేఖాఖండం అంటే ఇది 2 అంత్య బిందువులను కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు కిరణాన్ని కానీ, లైన్ని కానీ, ఏదన్నా ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే దాన్నే లైన్ సెగ్మెంట్ అంటాం. దీనికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి అన్నట్టు. ఈ లైన్ సెగ్మెంట్ వల్ల మనకు ఫామ్ అయ్యేటి ఏంటి అంటే సైడ్స్, భుజాలు అంటాం. ఈ భుజాలు అనేటి, సైడ్స్ అనేది కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఒకటి ఆపోజిట్ సైడ్ అని, నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ అని, హైపోటెన్స్ అని, కర్ణాలని, ఇట్లా ఫామ్ అవుతూ ఉంటాయి. ఏరియాస్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఈ భుజాల వల్ల, వైశాల్యాలు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో భుజాల వల్ల ఏరియాస్, ఏరియా అంటే ఏంటంటే క్లోజ్డ్ ప్లేన్ అని అర్థం. క్లోజ్డ్ ప్లేన్ అని అర్థం. క్లోజ్డ్ ప్లేన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకో, ఈ స్క్వేర్కు బయట ఉన్నదంతా ఎక్స్టీరియర్ ప్లేన్ అని చెప్పిన, ఈ లోపల ఉన్నది మాత్రం ఇంటీరియర్ ప్లేన్ అని చెప్పిన. దీన్నే ఏరియాగా తీసుకోవచ్చు. ఏరియా అంటే క్లోజ్డ్, మూసి ఉంచిన తలాన్ని ఏరియా, వైశాల్యం అని అంటారు తెలుగులో. సో ఈ వైశాల్యాలు ఏర్పడాలంటే కనిష్టంగా కావాల్సిన సైడ్స్ ఎన్ని అంటే, వైశాల్యాలు ఏర్పడాలంటే, ఏరియాలు ఏర్పడాలంటే కనిష్టంగా కావాల్సినవి ఏంటంటే మినిమం సైడ్స్ 3 అని అర్థం. అదే ఈ వైశాల్యాలు ఏర్పడాలంటే కనిష్టంగా కావాల్సిన కోణాలు కూడా 3 ఉంటాయి. ఇది క్వశ్చన్ ఆల్రెడీ గ్రూప్ డీలో అడిగినట్టున్నాడు. వైశాల్యాలు ఏర్పడాలంటే కనిష్టంగా ఏర్పడాల్సిన భుజాల సంఖ్య 3, కోణాల సంఖ్య 3. అంటే మినిమం సైడ్స్ అనేది 3 కావాలి, మినిమం యాంగిల్స్ కూడా 3 కావాలన్నట్టు. ఇది వైశాల్యాల గురించి. సో మనం ఇప్పుడు బేసిక్లో చూసుకుంటే రే అయిపోయింది, లైన్ అయిపోయింది, లైన్ సెగ్మెంట్ అయిపోయింది, ఏరియా అయిపోయింది. సో మనకి ఈ సైడ్స్ని బట్టి కొన్ని ఉన్నాయి. n=1 ఉంటే దీన్ని ఏకభుజి అంటాం. యూనిడైరెక్షనల్ లైన్ అంటాం. సో n=2 అంటే 2 సైడ్స్ ఉన్నాయని అర్థం. దీన్ని ద్విభుజి అంటాం, బైసెక్టర్. n=3 ఉంటే దీన్ని త్రిభుజి అంటాం. త్రిభుజి లేదా త్రిభుజం ఒకటే, 2 ఒకటే, ట్రయాంగిల్ అని అంటాం. n=4 ఉంటే దీన్ని చతుర్భుజి, క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ n=5 ఉంటే దాన్ని పంచభుజి అంటాం, పెంటగాన్. n=5 ఉంటే దీన్ని పంచభుజి.
పెంటగాన్ అంటాం. n=6 ఉంటుంది. దీన్ని షష్టిభుజి, షడ్భుజి, షష్టిభుజి రెండు ఒకటే. హెక్సాగాన్ అంటాం. n=7 ఉంటుంది. దీన్ని సప్తభుజి అంటాం. హెప్టాగాన్. n=8. n అంటే ఇక్కడ సైడ్స్ని ఇండికేట్ చేస్తుంది, 8 అంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయో చెప్తుంది. దీన్ని అష్టభుజి అంటాం. ఆక్టగాన్, ఇంగ్లీష్లో అయితే ఆక్టగాన్. n=9 సైడ్స్ ఉంటుంది, దాన్ని నవభుజి అంటాం. ఇంగ్లీష్లో నానోగాన్ అంటాం. n=10 సైడ్స్ ఉంటుంది, దీన్ని దశభుజి అంటాం. ఇంగ్లీష్లో అయితే డేకాగాన్. సో ఇట్లా ఏంటి సైడ్స్ చేంజ్ అయిన కొద్ది వాటికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. ఒకటి ఉంటే ఏకభుజి అని, 2 ఉంటే ద్విభుజి బైసెక్టర్ అని, 6 ఉంటే అష్టభుజి హెక్సాగాన్ అని, ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ సైడ్స్ ఏర్పడాలంటే ఏముండాలి మనకు? ఖచ్చితంగా లైన్ సెగ్మెంట్ ఉండాలి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కొలినియర్ పాయింట్స్. కొలినియర్ పాయింట్స్ అంటే ఏం లేదు, 3 బిందువులు ఒకే రేఖ పైన ఉంటాయి, సేమ్ లైన్ పైన ఉంటాయి, దాన్ని కొలినియర్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు ఇది A, B, C. ఈ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ డైరెక్ట్ ఇట్లా డెఫినేషనే అడగవచ్చు. 3 బిందువులు ఒకే రేఖపై ఉంటే దాన్ని ఏమంటారు? సరేఖీయ బిందువుల, సమితీయ బిందువుల, ఇట్లా క్వశ్చన్స్ అడుగుతాడు అన్నట్టు. లేకుంటే సమైతీయ రేఖల, సరేఖీయ రేఖల అని చెప్పేసి అడుగుతాడు అన్నట్టు. సో ఇప్పుడు 3 పాయింట్స్ అన్నట్టు, లైన్స్ కాదు, 3 పాయింట్స్, A పాయింట్, B పాయింట్, C పాయింట్. అంటే ఈ 3 రేఖలు అనేది ఒకటే లైన్ పైన ఉంటే దాన్ని కొలినియర్ పాయింట్స్ అంటారు. 3 ఆర్ మోర్ అంటే మినిమం ఎంత ఉండాలి, ఎన్ని పాయింట్స్ ఉండాలి? 3 ఉండాలి, 3 పాయింట్స్ ఉండాలి, 3 పాయింట్స్ ఉండాలి, లేదంటే దానికంటే ఎక్కువ ఉండాలి, మోర్ పాయింట్స్. ఒకటే లైన్ పైన ఉంటే దాన్ని కొలినియర్ పాయింట్స్ అంటాం, సరేఖీయ బిందువులు అంటాం తెలుగులో అయితే. నెక్స్ట్ కంకరెంట్ లైన్స్. ఈ కంకరెంట్ లైన్స్ అంటే ఇప్పుడు A అనేది ఒక లైన్, B అనేది ఇది ఒక లైన్, AB అనేది ఒక లైన్, ఈ CD అనేది ఒక లైను, EF అనేది ఇంకొక లైను. సో అన్నిటికి కలిసి ఒకటే కామన్ పాయింట్ ఉంటే దాన్ని కాంకరెంట్ లైన్స్ అంటారు. అంటే కాంకరెంట్ లైన్స్ అంటే 3 ఆర్ మోర్ లైన్స్ హ్యావ్ ఏ ఓన్లీ 1 కామన్ పాయింట్. ఒకటే అంటే ఆ పాయింట్ అనేది ఎన్ని రేఖలు ఉంటే అన్ని రేఖలపైన ఒకటే దగ్గర ఎగ్జిస్ట్ అవ్వాలన్నట్టు, దాన్నే కంకరెంట్ లైన్స్ అంటారు. సో దీని తర్వాత మనకు ఉండే టాపిక్ ఏంటంటే యాంగిల్స్. సో యాంగిల్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.